ఉల్లాకు కారానికి ఉల్లాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 2-3 ఉల్లిగడ్డలు వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, ఉప్పు, తర్వాత పసుపు. ఇవి ఉల్లాకు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మిక్సీ జార్లో ఉల్లాకు సన్నగా కొంచెం కట్ చేసుకొని, పెద్దగా ఉన్నాయి ఉల్లాకు కట్టలు. ఉల్లాకు కట్ చేసుకొని అన్నీ కలిపి మిక్సీలో వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లాకు అంటే బాగా మెత్తగా వేసుకోకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్టు వేసుకోవాలి. వేసుకుని ఆగాగు నా మాట వచ్చింది ఆగా అన్నది. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఇన్ని పడతాయి పచ్చిమిరపకాయలు. ఉల్లాకు కదా కారం ఉండవు. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, పడుతుంది మంచిగా ఉప్పు, జీలకర్ర. జీలకర్ర కొంచెం మంచిగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం మిక్సీకి వేసుకున్నాం. ఇట్లా కచ్చపిచ్చికి వేసుకొని తర్వాత ఇవి మిక్సీకి వేసుకొని కొంచెం ఇట్లా బరకగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఆయిల్ పెట్టి ఉల్లాకు కారం రెడీ అయింది. మిక్సీకి వేసుకున్నాం. ఇట్లా అయింది. తర్వాత ఇక ఆయిల్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది. 100 గ్రాములు అట్లా పడుతుంది. బాగా ఆయిల్ కాగిన తర్వాత బాగా వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకొని బాగా ఎర్రగా వేగాలి. దగ్గర ఒక 20 నిమిషాలు పడుతుంది ఇది వేగేసరికి. బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర అందులో వేయలేదు. వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం దించే ముందు కొత్తిమీర వేసి 1 నిమిషం ఉంచిన తర్వాత దింపేసుకోవాలి. ఇది ముద్దపప్పుతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ముద్దపప్పుతో తినాలి. ఇంకా ఇది బాగా వేగాలి. అయింది. ఉల్లికారం ఉల్లాకు కారం అయిపోయింది. లాస్ట్కి వచ్చింది. ఇట్లా ఈ కలర్ రావాలి. కొంచెం ఈ కలర్ వచ్చాక కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు 2 నిమిషాలు ఉంచేసి దింపుకోవటం ప్లే చేసుకోవాలి. ఇక దగ్గరికి వచ్చింది కదా. ఇందాక నుంచి కలర్ ఎంత వచ్చింది. ఇందులో చింతపండు అవసరం లేదు, కారపొడి ఏం అవసరం లేదు. పచ్చిమిరపకాయలు, ఉల్లాకు, ఉల్లిగడ్డలు ఒక 2, కొత్తిమీర అవే. కాకపోతే బాగా వేయించుకోవడానికే టైం పడుతుంది. ఉల్లికారం రెడీ. టేస్ట్ చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏమన్నా కామెంట్లు పెట్టండి. టేస్ట్ చేసుకొని టేస్ట్ చూడండి, కామెంట్ పెట్టండి. మీకు ఏమన్నా రెసిపీ కావాలంటే మాకు మెసేజ్ పెట్టండి.